కమలాపురం నియోజకవర్గం తీవ్రమైనటువంటి కరువుతో అల్లాడుతున్నప్పటికీ కమలాపురం నియోజకవర్గ రైతులు తీవ్ర కష్టాలతో అప్పులపాల ఇబ్బంది పడుతున్నప్పటికీ కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. చాలా బాధపడుతున్నారు. అసలు రైతాంగం పట్ల ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిన్నచూపు ఉంది కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుశీల గారు విడుదల చేసినటువంటి కరువు మండలాల జాబితాలో కమలాపురం నియోజకవర్గంలోని ఒక మండలం కూడా కనిపించలేదంటే కమలాపురం నియోజకవర్గం పట్ల ఈ పాలకులు కానీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతోంది. ఇదేంటి కడప జిల్లాలో 10 మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. మైదుకూరు నియోజకవర్గంలోని 4 మండలాలు యావత్ నీటిపారుదల సౌకర్యం 4 మండలాలు కూడా కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ కమలాపురం నియోజకవర్గంలో ఒక మండలం కూడా ప్రకటించకపోవడం చూస్తుంటే కమలాపురం పట్ల పాలకులకు కావచ్చు అధికారులకు కావచ్చు అందరికీ చిన్న చూపు కనబడుతోంది. కమలాపురం నియోజకవర్గంలో ఉండే వాళ్ళు రైతులు కదా. కమలాపురం నియోజకవర్గంలో 70% పైగా రైతులు వర్షాధారం మీద ఆధారపడి పంట సాగు చేస్తూ ఉంటారు. అతివృష్టి అనావృష్టితో రైతాంగం పడేటువంటి ఇబ్బందులు ఎంత కష్టపడుతున్నారో పాపం ప్రతి కుటుంబంలో రైతులు కన్నీళ్లు పరిమితమవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు చేతికి రాక కనీసం పెట్టుబడి పంట కూడా రాక పంటలు పొలాల్లో వదిలేసిన పరిస్థితులు ఏర్పడతా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కుటుంబీటాడుతున్నటువంటి కమలాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి మరొకసారి తెలియజేసుకుంటున్నాం, ఇప్పటికైనా కరువు మండల జాబితాను సవరించి కమలాపురం నియోజకవర్గాల్లోని 6 మండలాలను కరువు మండల జాబితాలో చేర్చడానికి ఇక్కడ పాలకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తప్పనిసరిగా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా కమలాపురం నియోజకవర్గంలోని 6 మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.